ఇన్సూరెన్స్ మినహాయింపుల విషయంలో చాలామందికి చాలా సందేహాలున్నాయి, బాధ ఉంది, కోపం ఉందండి. పాలసీ తీసేసుకున్నాం, కానీ ఏ క్లెయిము చేసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా హెల్త్ అండి. మిగిలినవి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము, కానీ ఆ టైంకొచ్చే వాటికి మనకి ఏదైతే అవసరమో అది మాత్రం లేదంటారు. ఏదైతే వాడు పే చేస్తాడు బీమా కంపెనీ వాడండి, ఆశపడతామో అది మాత్రం లేదంటాడు. ఇన్ని సమస్యలున్నాయి కదా! మరి ఇవన్నీ ముందే తెలుసుకుంటే, అంటే ఐఆర్‌డీఏఐ ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చేసిందండి. ఆ గైడ్‌లైన్స్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటకు కూడా పడొచ్చండి. ఎట్లా అంటే ఆ టైంకి తగ్గట్టుగా, అంటే ఏదైతే ఇబ్బంది ఉందో దానికి తగ్గట్టుగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, కొన్ని రైడర్లు తీసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. లేకపోతే ఆ రోజు డబ్బులు లేక మనస్తాపం చెందుతాం, డబ్బులు లేక ఇబ్బంది పడతాం, అప్పుల పాలైపోతాం కదండి. సో ఇక్కడ ముఖ్యమైనవి, అంటే ఈ వీడియోలో నేను చాలా ముఖ్యమైన మినహాయింపులు ఏమున్నాయి అంటే, ఇన్సూరెన్స్ తీసుకుంటాం, పాలసీ తీసుకుంటాం, కానీ ఆ టైంకి దానికి మాత్రం బీమా కంపెనీ పే చేయదు. నేనేదో బీమా కంపెనీకి అనుకూలంగా చేయట్లేదు. ఈ వీడియో అంటే జనరల్గా భారతదేశంలో ఉన్న ట్రెండ్, చట్టం ఏం చెప్తుంది ఐఆర్‌డీఐ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి కొంతమంది ఇంకా ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయిపోండి దయచేసి. ఫాలో అయిపోతే ఇలాంటి మంచి సమాచారం, నా ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నటువంటి మంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటానండి. సో మరి కుటుంబం, మన ఆరోగ్యం కోసమే కదా ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం. మరి ఆరోగ్యం కోసం బీమా తీసుకుంటున్నాం. ఈ బీమా ఉన్నంత మాత్రాన భరోసా ఉండదు. ఏది ఈ విషయాలు తెలుసుకోకపోతే. ఈ విషయాలు తెలుసుకుంటే భరోసా ఉంటుంది. అంటే కవరేజీ అన్నిటికీ వర్తించదు, గుర్తుంచుకోండి. చాలా విషయాల్లో కవరేజీ వర్తించదు. ఇది మనం ఏమనుకుంటామంటే, జనరల్‌గా ఆ టైంకి ఏజెంట్ అమ్మేటప్పుడు వాడు సరిగ్గా చెప్పడు. ఏదోకటి చెప్పేసి పోతూ ఉంటాడు. మనం కూడా సరిగా వినం. ఇలాంటి విషయాలు చాలా చాలా చిన్న అక్షరాలతో రాసుంటాయి పాలసీ డాక్యుమెంట్‌లో, మనం పట్టించుకోం. అందుకే నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను డీటెయిల్డ్‌గా, ఏఐని అడగండి, ఏఐ హెల్ప్ తీసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ ఇంకా చాలా వచ్చేసినాయి కదండీ. ఏదైనా కానీ అది స్టడీ చేసి చక్కగా చెప్తుంది అని. అప్పుడు తెలుసుకున్న తర్వాత దీనికి పరిష్కారం ఏంటి అంటే యాడ్ ఆన్స్ అండి. ఎక్కడికెక్కడ యాడ్ ఆన్స్ మనం చేసుకోవచ్చు. అంటే కొన్ని సంస్థలు కొన్ని రకమైన ప్రయోజనాలు ఇస్తాయి. కొన్ని సంస్థలు కొన్ని మినహాయింపులు ఉంటాయి కదండీ. అదే మినహాయింపులంటే ఇన్సూరెన్స్ వర్తించని సందర్భాలు. వీటిని చెక్ చేసుకోవాలి. వీటిని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పాయింట్ బై పాయింట్ వచ్చేద్దాం. నెంబర్ 1 వచ్చి వెయిటింగ్ పీరియడ్ అండి. వెయిటింగ్ పీరియడ్ గుర్తుంచుకోండి. ఈరోజు బీమా తీసుకున్నాం కదా అని చెప్పి రేపటి నుంచి నాకు కావాలి అంటే ఇవ్వరు. గుర్తుంచుకోండి. ఈవెన్ ఏది యాక్సిడెంటల్‌కి కూడా కొన్ని చోట్ల ఇవ్వరండి. ఇది 30 రోజుల నుంచి ఇక 1, 2 సంవత్సరాలు కూడా ఉంటాయి. ఆ కంపెనీని బట్టి, ఆ వ్యాధిని బట్టి ఉంటాయండి. నిర్దిష్ట ఒక్కొక్క వ్యాధికి ఒక్కో రకంగా ఉంటుంది. సపోజ్ కిడ్నీ అనుకుందాం. ఈరోజు తీసుకొని రేపటికంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానికి 6 నెలలు, సంవత్సరమో, 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఇస్తాడు, గుర్తుంచుకోండి. అలాగే ప్రమాదవశాత్తు వస్తే ఓకే, ఏ క్లెయిమ్ అయినా ఇవ్వాల్సిందే. ఏది యాక్సిడెంట్ అయ్యి హెల్త్ పాడైపోతాయి చూడండి అప్పుడు. అలా కాకుండా మాత్రం క్లెయిమ్ ఇవ్వలేము, గుర్తుంచుకోండి. సో మరి వీటికి పరిష్కారం ఏంటి అంటే ఏం లేదండి. రైడర్స్ ఉంటాయి. అడిషనల్ రైడర్స్ ఉంటాయి. ప్రతి కంపెనీ ఇస్తది. అవి తీసేసుకోవడమే. అంటే నేను అంతకాలం వెయిట్ చేయలేను, నాకు 30 రోజుల నుంచి స్టార్ట్ అయిపోవాలి అంటే ఇగో ఈ రైడర్ తీసుకోండి అంటారు. అసలు 30 రోజులు కూడా వెయిట్ చేయలేను రేపటి నుంచే అంటే దానికో రైడర్ ఉంటుంది, అది తీసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. అంటే ఇది తెలుసుకోవాలి. వెయిటింగ్ పీరియడ్ ఎంత, ఎప్పటి నుంచి, యాక్సిడెంటల్ అయితే ఏమైనా ప్రత్యేకమైన పెట్టారా, లేదు ఏ వ్యాధికి ఎంత, ఎన్ని వ్యాధులు కవర్ అవుతాయి ఇది చూసుకోండి. తర్వాత వచ్చి గర్భధారణ, ప్రసవం. ఈరోజు బాగా కాస్ట్లీ అయిపోయింది కదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ గట్టిగానే అయిపోతుంది. లక్షల్లో వసూలు చేసేస్తున్నారు. అలాగే కడుపుతో ఉన్నప్పుడు కూడా లేడీసు మరి చాలాసార్లు వెళ్ళాలి, ట్రీట్మెంట్‌కి వెళ్ళాలి, ఓపీకి వెళ్ళాలి, చూయించుకోవాలి, మెడిసిన్లు వాడాలి కదండి. సో మరి ఇక్కడ ప్రసవానికి ముందు, ప్రసవం టైంలో ఎక్కువ ఖర్చు అవుద్ది. ఆ తర్వాత కూడా అలాగే ఏదైనా గర్భస్రావం వగైరా జరిగితే వాటికి అబార్షన్ లాంటివి కవర్ కావండి. మ్యాక్సిమం కవర్ కావు. కానీ కొన్ని చోట్ల కొన్ని పాలసీలు ఉన్నాయి, అవి కవర్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఇవే కాదు, తర్వాత పిల్లాడికి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, వ్యాక్సిన్స్ ఇవ్వాలి, పిల్లాడికి కూడా చికిత్స అవసరం, పిల్లాడికి ఉంటాయి కదా, అది కూడా కవర్ అయ్యేవి ఉన్నాయి, అవి చూసుకోండి. కొన్ని చోట్ల రూమ్ రెంట్ దగ్గర నుంచి అంబులెన్స్ ఛార్జీలు అన్నీ ఇచ్చేస్తారు అనుకుంటారండి. కవర్ కావు చాలా చోట్ల, గుర్తుంచుకోండి. అలాగే ఆపరేషన్ టైంలో
వాడే బ్యాండేజీల దగ్గర నుంచి సిరంజులు, సూదులు చాలా ఉంటాయి కదా! గ్లౌజెస్, శానిటైజర్లు, మాస్కులు, గౌన్లు, పీపీఈ కిట్లు ఇవి కూడా కవర్ కావు చాలా చోట్ల గుర్తుంచుకోండి. మరి కవర్ అవ్వాలి అంటే ఏం లేదు, ఇక్కడ కూడా అంతే సేమ్. రైడర్స్ ఉన్నాయి, అడిషనల్ రైడర్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అందరూ ఇవ్వరు, కొందరు ఇస్తారు. ఎవరు తక్కువ ఇస్తున్నారు అనేది చూడండి. ఇక్కడ మళ్ళీ ఎవరు తక్కువ ఇస్తున్నారో మీరే చెప్పొచ్చు కదా అంటారు. ఒక కంపెనీ పేరు చెప్పి మళ్ళీ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటాం కదండి, సిఎస్ఆర్. ఇది 98, 99 ఏ కంపెనీలకు ఉన్నాయో చూసుకోండి. ఆల్రెడీ ఈ ఇన్సూరెన్స్ పాలసీని వాడుతున్న వాళ్ళతో కూడా మాట్లాడండి, సరిపోతుంది. ఇలా చేయండి. ఆ తర్వాత ఇంకొక విషయం, కవర్ కాని ఇంకొక విషయం ఓపీడీ అండి. మనకి ఓపీడీ కూడా కవర్ అయిపోతుంది అనుకుంటాం. 1000, 2000 కూడా ఓపీ ఉందండి ఇప్పుడు. చాలా కొంతమంది ఫేమస్ డాక్టర్లు అని చెప్పి అవుట్ పేషెంట్ అంటాం కదా, అది. కానీ ఇది కవర్ చేయవు. ఓపీడీ కూడా కవర్ అవ్వాలి అంటే మళ్ళీ సేమ్ రైడర్లు ఉన్నాయి, అది చూసుకోండి ఎంత అమౌంట్ వసూలు చేస్తున్నారు ఏంటి అనేది. మీకు యావరేజ్గా ఎన్ని ఓపీడీలు ఉంటాయో చూసుకోండి. దాన్ని బట్టి ఈ పాలసీ రైడర్ ఉపయోగపడుతుందా, లేదు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిదా అనేది చూడండి. లేదు, ఈ మధ్య బాగానే ఉన్నాయి, పిహెచ్సిల దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్, నిమ్స్, మంగళగిరి ఇలాంటివి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అక్కడ చేయించుకుంటానన్నా కానీ ఓకే. అలాగే ఇంకా కొన్ని కవర్ అవనే ఉన్నాయి. దంత చికిత్సలు, వైద్య చికిత్సలు ఇవి కూడా కాస్మెటిక్ కింద వస్తాయండి. దంత చికిత్సలు ఏవి కూడా మ్యాక్సిమం కవర్ అవ్వవు. అలాగే కాంటాక్ట్ లెన్సుల దగ్గర నుంచి కంటికి సంబంధించి కళ్ళజోళ్ళు, కాంటాక్ట్ లెన్సెస్ వగేరా ఉంటాయి కదా, ఇవి కూడా ఇక్కడ కవర్ కావు. కవర్ అవ్వాలి అంటే సేమ్ మళ్ళీ రైడర్కి వెళ్ళిపోండి, మంచి రైడర్ ఏంటి అనేది చూసుకోండి. అలాగే కొంతమంది ఊబకాయ, అది కూడా చికిత్సే కదా, అది కూడా ఆపరేషన్ కదా, ఎందుకు చేయరు అని అడుగుతారండి. బేరియాట్రిక్ సర్జరీ 4-5 లక్షలు బయట అవుతుంది. కొంతమంది చీప్గా చేస్తున్నారని చెప్పి ఆవేశపడి చేయించుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ మధ్య ఇంజెక్షన్స్ కూడా వచ్చేసినాయండి, దాని గురించి కూడా మనం షార్ట్స్లో చెప్పుకుంటున్నాం, షార్ట్ వీడియోస్లో. ఆ ఇంజెక్షన్స్ ఇవి ఏవి కూడా కవర్ కావు, గుర్తుంచుకోండి. కొన్ని ఇస్తాయండి, మళ్ళీ బేరియాట్రిక్ సర్జరీ కూడా కొన్ని బీమా కంపెనీలు కవర్ చేస్తున్నాయి. కాకపోతే అక్కడ డాక్టర్ రికమెండ్ చేయాలి, నాకు కావాలి బేరియాట్రిక్ సర్జరీ అంటే చేయరు. డాక్టర్ గారు ఈయనకు అవసరం, వెయిట్ ఎక్కువ ఉన్నాడు, హెల్త్ పాడైపోతుంది, ఇతనికి వేరే వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది, బేరియాట్రిక్ సర్జరీ చేయాలంటే చేస్తారు. బీమా కంపెనీ మొత్తం పే చేస్తుంది ఎప్పుడు, మీరు ఆ రైడర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఇంకొకటి ఇన్ఫెర్టిలిటీ అండి, ఐవీఎఫ్ చికిత్సలు కూడా చాలా కాస్ట్లీ. ఒక సిట్టింగ్కి 1-2 లక్షలు తీసుకునే వాళ్ళు, ఇందులో మోసాలు చాలా ఉన్నాయి కదండి. కృత్రిమ గర్భధారణ అంటాం, ఇవి కూడా మ్యాక్సిమం కవర్ అవ్వండి. కానీ కొన్ని చోట్ల కవర్ అవుతాయి. ముఖ్యంగా ఉమెన్ ఇన్సూరెన్స్ ఉంది చూడండి, అక్కడ కవర్ అవుతాయండి. ఉమెన్ ఇన్సూరెన్స్లో చక్కగా ఇవి తీసుకుంటున్నారు. సో రైడర్ చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, తీసుకోండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీలకి ఏదైనా కానీ, స్కిన్, హెయిర్, డెంటల్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీల కిందే వస్తాయి. అంటే మనం అందంగా ఉండటం కోసం, అందంగా కనపడడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకుంటామంటే కుదరదండి ఇది కూడా. అలాగే కొంతమంది ప్రకృతి వైద్యం కావాలి, అల్లోపతి కావాలి, ఆక్యుపెంచర్ కావాలి, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అంటే ఆ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటాను నేను, ఎందుకు ఇవ్వరు అంటారు. అక్కడ కూడా ఇవ్వరండి. అంటే ఇవన్నీ పాలసీలో ఉన్నాయి, ఐఆర్డీఏ పాలసీలో ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇంక ఇవే కాకుండా ఆసుపత్రుల్లో అడ్మిషన్ ఖర్చులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఇలాంటివి కూడా కవర్ కావు. అంటే వీటికి రైడర్స్ ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. ఇంకో ప్రధానమైన అంశం, లైంగిక వ్యాధులు అస్సలు కవర్ కావండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కవర్ కావు, గుర్తుంచుకోండి. మళ్ళీ లైంగిక వ్యాధులు చికిత్స చేయాలి కదా, చాలా ముఖ్యం కదా అనుకుంటాం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే ఇచ్చేసింది, చూసుకోండి. సో ఇంక వీటితో పాటు నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను అంటే చాలా పాలసీలు కవర్ కావు. వాళ్ళకి చెప్పం కదా, మనం మన దగ్గరే దాచుకుంటాం కదా విషయాన్ని అంటారేమో. ఈరోజు చాలా టెస్టులు వచ్చేసినాయి, కనిపెట్టేస్తారండి మనం ఎంతకాలం నుంచి మందు తాగుతున్నాం, సిగరెట్ అలవాటు ఉందా లేదా, ఇవన్నీ కూడా కనిపెట్టేస్తారు. సో ఆ మందు తాగడం వల్ల నీకు ఇదిగో ఇది వచ్చింది, సిగరెట్ తాగడం వల్ల ఇదిగో ఇది వచ్చింది కాబట్టి కవర్ కాదు, ఇవ్వం అని చెప్పేస్తారు. ఇంకో ప్రధానమైన విషయం, ఏదైనా కానీ మనం క్రిమినల్ ఇంటెన్షన్తో ఎవరినో కొట్టడానికి, ఎవరినో బాధడానికి ఇలాంటివి ఉంటాయి కదా, గొడవలకి వీటికి వెళ్ళి దెబ్బలు తగిలించుకుంటే అది ప్రూవ్ అయితే అది కూడా కవర్ కాదు, అది కూడా గుర్తుంచుకోండి. పోలీస్ ఎఫ్ఐఆర్ ఇస్తాడు కదండి, అది బేస్ చేసుకోండి.
ఇంకో ప్రధానమైనది రాక్ క్లైంబింగ్ దగ్గర నుంచి మోటార్ రేసింగు, స్కూబా డైవింగు ఇలాంటివి చాలా ఉన్నాయి మనోళ్ళకి. సాహస క్రీడలు, అడ్వెంచర్ స్పోర్ట్స్. అది అడ్వెంచర్ స్పోర్ట్స్ కేటగిరీలోకి వచ్చుద్ది. మనం అక్కడికెళ్ళి పడిపోయాం, అక్కడికెళ్ళి దెబ్బలు తగిలించుకున్నాం, అక్కడికెళ్ళి బాధపడుతున్నాం అని తెలిస్తే మాత్రం అవి కూడా కవర్ కావు, గుర్తుంచుకోండి. కానీ వీటికి కూడా కవర్ చేసే రైడర్స్ కొన్ని ఉంటాయి, కాస్త కాస్ట్లీ అయిపోతే చూసుకోండి. వీటితో పాటు ఇంకా హెపటైటిస్సు, మూర్ఛ ఇలాంటివి ఉంటాయి. దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధులు, పార్కిన్సన్ ఇవి కవర్ కావండి. జనరల్‌గా చెప్తున్నా. ఇవన్నీ కూడా 90% కవర్ కాని విషయాలు చెప్పాను మీకు. ఇంకెక్కడైనా గానీ ఏదైనా కావాలి, ఇంకా సమాచారం అడిషనల్‌గా కావాలి అంటే దయచేసి కామెంట్‌లో చెప్పండి. షేర్ చేయండి. ఇంత మంచి సమాచారం ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు వినేసి ఊరుకుంటారని కాదు, దయచేసి షేర్ చేస్తారని. మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, బయట వాళ్ళకి కూడా తెలియాలి కదండీ! ఇవన్నీ కూడా నేను స్వయంగా ఫేస్ చేసి ఆ ఎక్స్‌పర్ట్స్ ద్వారా నేర్చుకున్న విషయాలు మీకు తెలియచేస్తున్నానండి. ఎందుకంటే మీకు కాస్త తెలుగులో తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలని. మీరు ఇవన్నీ చదువుకునే ఓపిక, తీరిక మీకు ఉండవు కదా! సో, మరి ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకుంటే ఫాలో అయిపోతూ